అవుతాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు నిలబడుతున్నారు. కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్, ఇటు బీజేపీ నుండి దీపక్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత గారు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిచేటట్టు ఉందన్న పరిస్థితి? ముగ్గురులో బీఆర్ఎస్ఏ గెలవాలి. బీఆర్ఏ గెలుస్తుంది. ఓకే. ఎందుకు అంటే కాంగ్రెస్లో చెప్పిన ఏవైతే వాదాలు ఏవైతే ఉన్నా అవి కంప్లీట్ చేయలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ బిజినెస్లు అన్నీ పోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తెలంగాణలో. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను ఒక సీఈఓ, చాయ్ లోడెడ్ కంపెనీ నాదే. నేనే చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బిజినెసెస్ మొత్తం డౌన్ ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కూడా వస్తేనే తర్వాత జనాలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, తాగుతారు, రేబర్ అనేది వస్తారు, కూర్చుంటారు, తింటారు. ఏమైనా వీళ్ళ దగ్గర అమౌంటే రాకుంటే వాళ్ళు ఏం తీసుకుంటారు? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టాలంటే కూడా ఆలోచిస్తున్నారు బికాస్ ఆఫ్ హైడ్రా. ఇప్పుడు ఈ హైడ్రా అనేది పెద్ద టాస్క్ అయిపోయింది తెలంగాణలో. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు కానీ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వస్తే ఈ వ్యాపారాలు అనేటివి మళ్ళీ రిటర్న్ వస్తాయి, అందరికీ జేబులు అన్నీ నిండుతుంది, అందరి సంసారాలు మంచిగా ఉంటాయి. కానీ హైడ్రా వల్ల ప్రజలు మంచిగానే ఉన్నారు, మేము ప్రజాపాలన అందిస్తూ ఉంటాం కదా కాంగ్రెస్. ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది? నాకు ఒక్క ప్రశ్న చూపిస్తే నాకు నేను కోటి ధన్యవాదములు చేస్తారు రేవంత్ రెడ్డి గారికి. ఏ ఏరియాలో ఉంది నాకు చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు హైడ్రా లేకపోతే కూడా ఇల్లులు కొట్టుకోపోయినాయి, ఇప్పుడు హైడ్రా చేసినాక డబల్ ఇల్లులు కొట్టుకోపోయినాయి. అంతే అని ఏడ ఇల్లులు కొట్టుకోపోయినాయి అనేది మాత్రం, ఏడ సేఫ్ అనేది మాత్రం ఒక సేఫ్ జోన్ చూపించండి నాకు హైడ్రా స్టార్ట్ అయినాక.